వెల్కమ్ టు శ్రీనాథ్. ఇవాళ మా టాపిక్ వచ్చేసి ప్లాంట్ టిష్యూ చాప్టర్ 2 అండ్ 9th క్లాస్ బయాలజీ. సో ఈ 9th క్లాస్ బయాలజీలో సెకండ్ చాప్టర్ ప్లాంట్ టిష్యూ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం దీన్ని బేసికల్గా 3 లెవెల్స్లో డిస్కస్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి మనము కంప్లీట్ చాప్టర్ యొక్క ఓవర్వ్యూ ఆర్ ఓవరాల్ లుక్ తీసుకుందాం. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి మనము ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేసికల్గా మనకు మనం సమరీ చేసుకుందాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ప్లాంట్ టిష్యూ, దట్ ఈస్ ద చాప్టర్ 2 ఆఫ్ ద బయాలజీ 9th క్లాస్, దట్ ఈస్ స్టేట్ సిలబస్ టిఎస్ అండ్ ద ఏపీ. ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో ఏంటంటే బేసికల్గా మనం ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుతారంటే సెల్ అనేది ఇట్స్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. ఈవెన్ దో ఇట్ ప్లాంట్ అయినా కూడా సేమ్ అదే వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా సెల్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గానిజం. అండ్ కమింగ్ టు ద ప్లాంట్స్, ప్లాంట్ అనేది గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే మనం పక్కకు చూస్తామో ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏంటంటే బేసికల్గా దే ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ మెనీ సెల్స్ విచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజ్. ఓకే, నంబర్ ప్రకారంగా చూసిన షేప్ అండ్ సైజ్ ప్రకారంగా చూసిన ఏ ప్లాంట్ తీసుకున్నా దే ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఎస్పెషల్గా ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ ఏవైతున్నాయో దే విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ మెనీ సెల్స్ అనమాట. అంటే మనకి ఏంటంటే మల్టీసెల్యులర్ అన్నప్పుడు ఏంటంటే బేసికల్గా లైఫ్ ప్రాసెస్ ఏవైతున్నాయో అవన్నీ దే విల్ బి టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద different kind of different cells or the different cells of the plant will be undergoing different kind of life process. ఓకే, ఇక్కడ ఈ ఇంపార్టెంట్ టేబుల్ ఏంటంటే బేసికల్గా మనకు ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా ఇక్కడ గ్రోత్, రెస్పిరేషన్, excretion and also about different kind of functions. Means all the cells will perform different kind of functions like animals, where different cells will be performing different functions అన్నమాట. అండ్ ఇక్కడ మనం యాక్టివిటీ 1లో మనం టేబులర్ కాలమ్ అండ్ యాక్టివిటీ 2లో విల్ బి అబ్జర్వింగ్ ద సెల్స్ ఇన్ ద ఆనియన్ పీల్, దట్ ఈస్ ద మెంబ్రెయిన్. అండ్ ఆల్సో ఇలా మనం ఎన్నో రకాల యాక్టివిటీస్ అంటే మనం అబ్జర్వేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద సెల్స్ ఆఫ్ ద ఆనియన్ పీల్ అండ్ ద సెల్స్ ఆఫ్ ద లీఫ్, ద ట్రాన్సెక్షన్ ఆఫ్ ద లీఫ్, దట్ ఈస్ ద థిన్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈస్ షోయింగ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ సెల్స్ ఏవైతున్నాయో ఇండివిజువల్ యూనిట్స్ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. దే ఆర్ నథింగ్ బట్ ద సెల్స్ ఆఫ్ ద లీఫ్, దట్ ఈస్ బీటిల్ లీఫ్ యొక్క టిఎస్ అనమాట, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్. ఓకే, దీని తర్వాత ఏంటంటే బేసికల్గా మనం ఏంటంటే బేసికల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ డర్మల్ టిష్యూ అంటే ఏంది, గ్రౌండ్ టిష్యూ అంటే ఏంది, వాస్కులర్ టిష్యూ అంటే ఏంది. ఓకే, ఇవన్నిటిని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఓవర్ వ్యూలో మనం ఏం మాట్లాడుకుంటామంటే డర్మల్ టిష్యూ అంటే విచ్ ఈస్ కవరింగ్ ద ప్లాంట్ సర్ఫేస్. అదే కాకుండా గ్రౌండ్ టిష్యూ అంటే ఇంటర్నల్ ప్యాకింగ్ ఆఫ్ ద దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్నల్ ప్యాకింగ్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్, దట్ ఈస్ ద టిష్యూ విచ్ ఈస్ మేకింగ్ ద బల్క్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ఈస్ ద గ్రౌండ్ టిష్యూ. తర్వాత వచ్చేసి బేసికల్గా ఏంది వాస్కులర్ టిష్యూ. దిస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ద వాటర్ అండ్ ద మినరల్స్. సో మనం డర్మల్ టిష్యూ అనేది అవుటర్ లేయర్, మన గ్రౌండ్ టిష్యూ అంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాకింగ్ ద అదర్ టిష్యూస్. ఇంకోటి వచ్చేసి వాస్కులర్ టిష్యూ విచ్ ఈస్ బేసికల్లీ ద ఇన్వాల్వ్డ్ ఇన్ ద హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మినరల్స్. సో ఈ డర్మల్ టిష్యూ గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే బేసికల్గా దే ఆర్ ద వన్ విచ్ ఆర్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కవరింగ్ ద ఎంటైర్ టిష్యూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంది గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూలో మన పారెన్కైమా, కోలెన్కైమా అండ్ స్లీరెన్కైమా. సో పారెన్కైమా ఏంటంటే జనరల్ కైండ్ ఆఫ్ టిష్యూ విచ్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ పారెన్కైమా. ఓకే, కోలెన్కైమా అనేది ఇట్స్ థిక్కర్ అండ్ లాంగర్ సెల్స్. అండ్ కమింగ్ టు స్క్లీరెన్కైమా, బేసికలీ దే ఆర్ మచ్ థిక్కర్. ది సెల్స్ ఆర్ వెరీ థిక్ వాల్డ్ అండ్ as well as they are compactly present with forming a very near to each other, or there is no with almost all they are arranged nearly or no space within them anamata. They are very mature in the state of development. ఓకే, ఆ తర్వాత ఈ యాక్టివిటీలో మనం ఏం మాట్లాడుకుంటాము, జనరల్గా మనకు క్లోరోఫిల్ ఉన్నదాన్ని పారెన్కైమాని క్లోరెన్కైమా, అదే ఎయిర్ ఉన్నదాన్ని ఎయిరెన్కైమా. అండ్ ఆల్సో పారెన్కైమా ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ స్టోరింగ్ ద ఫుడ్ మెటీరియల్, దట్ ఈస్ ద స్టోరేజ్ టిష్యూ.
ఫైనల్గా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జైలం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోయం గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో బేసికల్గా జైలంలో వచ్చేసి మనము ట్రెకియా కానీ జైలం వెజిల్స్ కానీ అండ్ ఆల్సో మనకు ఫ్లోయంలో వచ్చేసి బేసికల్గా కంపానియన్ సెల్స్ అండ్ ఆల్సో స్టీవ్ సెల్స్, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాటర్, మినరల్స్ అండ్ ఆల్సో ఫుడ్ మెటీరియల్ కండక్టివిటీ రెస్పెక్టివ్లీ. So basically it's about the xylem cells which are basically involving the tubular vesicles, fibers and also tracheid cells. ఇదే కాకుండా phloem వచ్చేసి ఏంటంటే basically it is consisting of companion cells, Steve cells and also long Steve cells which are involved in conducting the food material, especially from the source ఎక్కడైతే ఫుడ్ తయారవుతుందో లీఫ్ నుంచి, either it may be to the stem or to the roots or it may be the budding parts or the roots. So basically this is about the overview of this particular topic, that is the plant tissue, that is the second chapter of the ninth class. సో ఈ ఓవర్వ్యూ అయినాక మనం ఏంటంటే బేసికల్గా మనం ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం అండ్ ఫైనల్గా సమ్మరైజేషన్ చేసుకుందాం. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూలో ఏం మాట్లాడుకున్నాము, ప్లాంట్ టిష్యూ అయినా యానిమల్ టిష్యూ అయినా ఏదైనా దాని ఇట్ ఈస్ బేసికల్లీ ద సెల్స్ ఆర్ ద వన్ విచ్ ఈస్ మేకింగ్ అప్ ద స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షన్. సో ద సెల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ మేకింగ్ అప్ ద స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఎంటైర్ ప్లాంట్ బాడీ. సో ప్లాంట్ దగ్గరకు వచ్చేవరకు ఏంది బేసికల్గా ఇట్ ఈస్ అబౌట్ ద మల్టీ సెల్యులార్ ఆర్గానిజం విచ్ ఈస్ బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ ఏవైతున్నాయో, రెస్పిరేషన్, ట్రాన్స్పిరేషన్ అండ్ ఆల్సో స్టోరేజ్, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ by the different kind of group of cells. For example leaf cells ఏంది, అవి ఫోటోసింథసిస్ ఇన్వాల్వ్ అవుతాయి, స్టోరేజ్ ఎందులో స్టెమ్ ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది, కండక్టింగ్ ఆఫ్ ఫుడ్, వాటర్ అండ్ మినరల్స్. అదే రూట్స్ ఏంది, జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాదరింగ్ ద ఫుడ్ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్, ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్టింగ్ ద వాటర్. సో మనం ప్లాంట్ సెల్స్, ప్లాంట్ టిష్యూ గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే బేసికల్లీ దే ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, దే ఆర్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ కండిషన్, అంటే గ్రీన్ ప్లాంట్స్ ఇన్ నేచర్, ద గ్రీన్ and also because of the multicellular nature they have the tendency of different cells, అంటే different cells ఏవైతున్నాయో they are showing different kind of structure and the function. So basically we can say that the cells are the one which are showing the structural, okay, they are showing the structural and functional similarities. So whatever we are discussing, basically the cells are the one which are showing the structural and functional basis of the plant system. Okay, basically the entire plant body is made up of cells. There are different kind of cells which are performing a different kind of function. So the based on the functionality, the structure of the cell will be decided and the position of the cell will be decided in the plant body. So the cell is the structural and functional unit of the plant body or the plant tissue. And coming to why it is called as multicellular, already మనం మాట్లాడుకున్నాం. Multicellular అంటే ఏంది, they are having more cells, more number of cells. So basically it's a multicellular is the one where more number of cells are present, and these more number of cells ఏంటంటే బేసికల్ గా స్ట్రక్చరల్ గా ఫంక్షనల్ గా డివైడ్ అయి ఉంటాయి. అదే సెల్స్ రూట్ లో ఉన్న ఏం చేస్తాయి, మినరల్ వాటర్ ని సప్లై చేయడము, ఫుడ్ ని స్టోర్ చేయడం. అదే లీఫ్స్ దగ్గర ఉన్నవి ఏం చేస్తాయి, ట్రాన్స్పిరేషన్ అండ్ ఆల్సో ఫుడ్ తయారు చేయడం. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ సిస్టమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఆల్ ద యాక్టివిటీస్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ఏ లివింగ్ organism, those are called as life process. Okay, all the activities, all the things which are going together in a living organism or living being is called as life process. So life process ante endi, it's a cumulative, ante anni process edaithe mana living plant lo living condition lo jarige process anta life process antam. So ee life process jarige cells lo konni cells oka rakamaina life process lo specialize ayi untai, inko konni cells oka rakamaina life process lo manaki condition అయి ఉంటాయి. సో మనకి ఏంటంటే ఈ దీన్ని మనము ఈ మోర్ నంబర్ ఆఫ్ సెల్స్, ఈ మోర్ నంబర్ ఆఫ్ సెల్స్ ఏవైతున్నాయో, మోర్ నంబర్ ఆఫ్ సెల్స్ బేసికల్గా సైజులో కానీ షేప్లో కానీ, ఓకే, సైజులో కానీ షేప్లో కానీ ఇవంతా ఏంటంటే చేంజెస్ అయి ఉంటాయి అనమాట. సో మోర్ సైజ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ షోయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ size, shape and they are more in number. So basically we can say that all the plants will have the diversity and a variety of cells. So diversity of cells is nothing but variety of cells, or diversity of the cells are nothing but plants are having different kind of cells which are performing different kind of function, differ in size and also differ in shape, and they are more in number.
సో మనం ఈ జనరల్గా మనం ఈ టేబులర్ కాలం గురించి చూసుకుంటే ఈ టేబులర్ కాలం ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ 1 వచ్చేసి ఏంది, ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ ఎవరు చేస్తారు, బేసికల్గా రూట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ. కమింగ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇట్స్ విత్ ద ఎయిర్. సో ఇది వచ్చేసి లీవ్స్ ఆర్ ద వన్, ఆకులు ఏవైతున్నాయో చెట్టు మీద అవి అక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ వచ్చేసి బేసికల్గా మనకు లీఫ్లో మేజర్గా జరుగుతుంది. అండ్ ఇమ్మెచ్యూర్ స్టెమ్స్ అంటే చిన్న స్టెమ్స్, ఇమ్మెచ్యూర్ స్టెమ్స్ అంటే అప్పుడప్పుడే మొలకెత్తుతున్న ఏవైతే స్టెమ్స్ ఉంటాయో ఆ స్టెమ్స్లో కానీ లీవ్స్లో కానీ మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ ఆల్సో ట్రాన్స్పిరేషన్ వచ్చేసి మనకి బేసికల్గా లీఫ్లో జరుగుతుంది. అండ్ ఫైనల్గా రిప్రొడక్షన్ వచ్చేసి ఫ్లవర్స్లో. సో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ వచ్చేసి అది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ వచ్చేసి సాయిల్ ద్వారా రూట్స్ చేస్తాయి. అది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్ ఇవంతా లీవ్స్ ద్వారా జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇమ్మెచ్యూర్ స్టెమ్స్ లో జరుగుతుంది. అండ్ రిప్రొడక్షన్ వచ్చేసి ఫ్లవరింగ్ ఏజెంట్స్ అంటే ఫ్లవర్స్ ద్వారా మనకు రిప్రొడక్షన్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఈ యాక్టివిటీ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే బేసికల్లీ ద సెల్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఆనియన్ పీల్. సో మనకు జనరల్గా మనకి ఎప్పుడైతే ఆనియన్ యొక్క మెంబ్రెయిన్ తీసుకొని దాన్ని జనరల్గా మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకు ఈ విధమైన అపియరెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధమైన అపియరెన్స్ ఏంటంటే అన్ని సెల్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉండడం అండ్ సేమ్ సైజ్, సేమ్ షేప్, అపియరెన్స్ వైజ్గా కానీ స్ట్రక్చరల్ వైజ్ కానీ ఫంక్షన్ వైజ్గా సేమ్ ఉండి మనకు న్యూక్లియస్ కూడా ప్రాపర్గా కార్నర్ ఆఫ్ ద సెల్ కి మెయింటైన్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్ ద సెల్స్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఆనియన్ పీల్. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము, జనరల్గా మనకు ఎప్పుడైనా మనము ఒక ప్లాంట్ని తీసుకుంటే మనకు ప్లాంట్లో ఎన్నో రకాల టిష్యూస్ ఉంటాయి. సో ఒకటి డర్మల్ టిష్యూ, ఇంకోటి గ్రౌండ్ టిష్యూ, ఇంకోటి వాస్కులర్ టిష్యూ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ ప్రజెంట్ ఆర్ మేక్ ద ప్లాంట్ బాడీ. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఈ 1 వచ్చేసి మెరిస్టెమ్ టిష్యూ, రెండోది వచ్చేసి డర్మల్ టిష్యూ, థర్డ్ వన్ వచ్చేసి గ్రౌండ్ టిష్యూ, ఫోర్త్ వన్ వచ్చేసి వాస్కులర్ టిష్యూ. సో ఇక్కడ ఏంటంటే మెరిస్టెమ్ and next one is the dermal and third one is the ground and fourth one is the vascular. So these are the 4 different tissues which are making up the entire plant tissue. So ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క రకమైన వర్క్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెరిస్టెమిక్ టిష్యూ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, ఆల్సో రిపేర్ ఆఫ్ ద ప్లాంట్. సో ప్లాంట్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా, ఎవరైనా కొట్టేసినా కూడా అక్కడ నుంచి కొత్తగా రావడం లేకపోతే అది ప్రాపర్గా పెరగడం అనేది మెరిస్టెమిక్ టిష్యూ వల్ల జరుగుతుంది అనమాట. కమింగ్ టు గ్రౌండ్ టిష్యూ, బేసికల్లీ దట్ గ్రౌండ్ టిష్యూ ఇస్ ద వన్, గ్రౌండ్ టిష్యూ ఇస్ ద డర్మల్ టిష్యూ. సో డర్మల్ టిష్యూ అంటే ఏంటి, జనరల్గా డర్మల్ టిష్యూ ఇస్ ద వన్ విచ్ ఈస్ షోయింగ్ ద అవుటర్ కవరింగ్. సో ఏ టిష్యూ అయితే మనకు ప్లాంట్ బయట కనబడుతుందో ఆ బార్క్ కానీ లేకపోతే మనకు రూట్స్లో ఉన్న అవుటర్ టిష్యూ ఏదైతుందో ఆ టిష్యూని బేసికల్గా అవుటర్ కవరింగ్ ఉన్న టిష్యూని మనం డర్మల్ టిష్యూ అంటాం. And coming to the ground tissue, basically these are the parts which are involved in packing the entire plant. So మనకు ప్లాంట్ పై నుంచి కిందికి మనకు లోపల స్టఫింగ్ ఏదైతుందో ఆ స్టఫింగ్ మొత్తం అంటే ఈ డర్మల్ టిష్యూ, మనకు ఈ డర్మల్ టిష్యూ అండ్ ఆల్సో మెరిస్టెమిక్ టిష్యూ, మనకి అవుట్ సైడ్ ఉన్నది మెరిస్టెమిక్ టిష్యూ, మనకు కవర్ చేసేది ఏంటంటే డర్మల్ టిష్యూ. సో ఈ టిష్యూస్ మధ్యలో మనకు లోపల వాస్కులర్ బండిల్ ఉంటుంది. ఈ మొత్తం కవరింగ్ ఏదైతుందో ఇది గ్రౌండ్ టిష్యూ ద్వారా జరుగుతుంది అనమాట. They are involved in packing the bulk of the plant and also they are involved in the packing of the properly placing the all the other tissue. So that is the ground tissue. And vascular tissue ante endi, they are involved in the transport of minerals and the food. So basically ga manamu 4 రకాల మనకు 4 రకాల టిష్యూస్ ఉంటాయి. ఒకటి మెరిస్టెమిక్ టిష్యూ, రెండోది వచ్చేసి డర్మల్ టిష్యూ, థర్డ్ వన్ వచ్చేసి గ్రౌండ్ టిష్యూ, ఫోర్త్ వన్ వచ్చేసి వాస్కులర్ టిష్యూ. సో మనం చూసుకుంటే బేసికల్గా ఒక ప్లాంట్ మనం చూసుకుంటే మనం మధ్యలో ఉండేది వాస్కులర్ టిష్యూ. ఓకే, మనకి ఈ బయట ఉండేది జనరల్గా డర్మల్ టిష్యూ. ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఫిల్లింగ్ ఉందో ఆ బల్క్నెస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ అనేది, బల్క్నెస్ ఆఫ్ ద ప్లాంట్ అనేది జనరల్గా మనకు జనరల్గా గ్రౌండ్ టిష్యూ అనమాట.
ఇది కాకుండా మనకి ఎక్కడైతే చిన్న చిన్న మొలకలు చిన్న చిన్న బడ్స్ వస్తాయో, ఎక్కడైతే చిన్న చిన్న ఆకులు వస్తాయి, అండ్ ఆల్సో ఎక్కడెక్కడ చిన్న చిన్న మనకు పూత వస్తుందో అదంతా మెరిస్టమ్ టిష్యూ అనమాట. ఓకే, మెరిస్టమ్ టిష్యూ ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్ అండ్ రిపేర్. రెండోది వచ్చేసి డర్మల్ టిష్యూ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్రియేటింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్. థర్డ్ వన్ వచ్చేసి బేసికల్గా మనకు గ్రౌండ్ టిష్యూ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బల్క్. ఇట్ ఈస్ వెరీ మచ్ హై ఇన్ కాన్సన్ట్రేషన్ వెన్ కంపేర్డ్ టు అదర్ టిష్యూ. మనకు లోపటున్న ఫిల్లింగ్స్ అంతా జరగడం కానీ ప్రాపర్గా ఏ టిష్యూ ఎక్కడ ఉండాలి ఆ టిష్యూస్ మధ్యలో ఉన్న గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసేది గ్రౌండ్ టిష్యూ. అండ్ ఫైనల్గా వచ్చేసి వాస్కులర్ టిష్యూ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్టింగ్ ద వాటర్ మాలిక్యూల్స్, వాటర్ అండ్ ద మినరల్స్. So these are the 4 different kind of tissue which are basically involved in the plant function. First kind of tissue వచ్చేసి మెరిస్టమిక్ టిష్యూ. సో మెరిస్టమిక్ టిష్యూ ఏంటంటే బేసికల్గా మనకు ఆల్మోస్ట్ ఆల్ 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎపికల్ మెరిస్టెమ్, రెండోది వచ్చేసి లాటరల్ మెరిస్టెమ్, మూడోది వచ్చేసి ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. సో జనరల్గా ఏంటంటే ఈ ఎపికల్ మెరిస్టెమ్ ఏంటంటే మనకు ప్లాంట్ అనేది ప్రాపర్గా కింద నుంచి మీదకి పెరగడానికి అంటే లెంత్ ఇంక్రీజ్ కావడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వాట్ ఎవర్ ద మెరిస్టమిక్ టిష్యూ విచ్ ఇస్ ప్రజెంట్ అట్ ద గ్రోయింగ్ టిప్స్, ఓకే, వాట్ ఎవర్ ద మెరిస్టమిక్ టిష్యూ విచ్ ఇస్ ప్రజెంట్ అట్ ద గ్రోయింగ్ టిప్స్ and which is involved in the increasing the length of the plant or the length of the growth in terms of length is called as apical meristem. So generally apical meristem ante endi, the meristemic tissue which is involved in the increasing of the length of the stem. So whatever the increase in the length of the stem is because of the meristemic tissue, that meristemic tissue is called as apical meristemic tissue. And coming to the second one, రెండోది వచ్చేసి ఏంది బేసికల్గా మనకు పక్కకు ఉంటాయి అనమాట. ఎక్కడైతే ఈ మెరిస్టెమ్ ఇక్కడ ఉంటుందో ఈ పక్కకున్న మెరిస్టెమ్ ఏంటంటే బేసికల్గా ఇది మన ఈ స్టెమ్ యొక్క విత్ అంటే గ్రిత్ అంటాం మనం. ఓకే, గ్రిత్ అంటే ఏంది, సైజు పెరగడం, ఆ పక్కకి పెరగడం వల్ల ఈ సైజు పెరుగుతుంది అనమాట. దీన్ని మనము లాటరల్ మెరిస్టెమ్ అంటాం. సో ఎపికల్ మెరిస్టెమ్ అనేది దే ఆర్ ప్రజెంట్ అట్ ద గ్రోయింగ్ టిప్ ఆఫ్ ద స్టెమ్ అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్. అండ్ రెండోది వచ్చేసేది బేసికల్గా అది మనకు పక్కకి జనరల్గా ఉండే మెరిస్టెమ్ ని లాటరల్ మెరిస్టెమ్ అంటాం. ఈ లాటరల్ మెరిస్టెమ్ ఏదైతుందో ఈ లాటరల్ మెరిస్టెమ్ బేసికల్గా మనకు ద స్టెమ్ యొక్క సైజు కానీ స్టెమ్ యొక్క ఆ బల్క్నెస్ అనేది ఆ గ్రిత్ అనేది పెరగడానికి మనకు లాటరల్ మెరిస్టెమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో లాటరల్ మెరిస్టెమ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద గ్రిత్ ఆర్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద స్టెమ్, ఈ విధంగా. ఓకే, మూడోది వచ్చేసేది బేసికల్గా మనకు ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. ఈ మెరిస్టెమ్ యొక్క వర్క్ ఏంటంటే బేసికల్గా టు గివ్ అవుట్ ద మనకు ఏదైతే మన చెట్టు పెరుగుతుందో విగరస్గా పెరుగుతున్న చెట్టు నుంచి మనకు కొన్ని ఆ చెట్టు మొదలు అంటే ఎక్కడైతే మన చిగురు వస్తుందో చిగురు పక్క నుంచి చిన్నగా మనకు మొగ్గలు ఏర్పడతాయి. ఈ మొగ్గలు కానీ లేకపోతే పువ్వులు రావడం కానీ పూల మొగ్గలు రావడం కానీ లేకపోతే మనకు అక్కడ నుంచి కొత్తగా ఆకులు రావాలంటే బేసికల్గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. సో బేసికల్గా ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ ఏంటంటే జనరల్గా మనకు ఆ మెరిస్టెమ్ కన్నా కింద ఉంటుంది and they are involved in the process of giving out the flowering buds and also in the process of giving new pair of leaves from the sides of the stem. So basically meristem ఏంటంటే basically they are involved in the growth and repair and also based on the position they will be of 3 different kind. టిప్ అపికల్ పార్ట్ వచ్చేసి అపికల్ మెరిస్టెమ్, పక్కకు ఉన్నది కాస్త లేటరల్ మెరిస్టెమ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్రోత్ స్టెమ్ గ్రోత్ మనకు పైకి వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతుంది. రెండోది వచ్చేసి బేసికల్గా మనకు లాటరల్ గ్రోత్కి యూస్ఫుల్ అవుతుంది అండ్ అంటే పక్కకి ఇట్లా పెద్దగా పెరగడానికి. అండ్ మూడోది వచ్చేసి బేసికల్గా మనకు చిన్న చిన్న పువ్వులు కానీ లేకపోతే ఆకులు కానీ రావడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. డర్మల్ టిష్యూ బేసికల్గా డర్మల్ టిష్యూ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో డర్మల్ టిష్యూ అంటే ఇది బేసికల్గా దిస్ ఆర్ ద వన్ విచ్ ఈస్ ఫార్మింగ్ ద outer layer of the plant. So outer layer of the plant is basically made up of a tissue called as dermal tissue. So dermal tissue ఏంటంటే it is covering the entire surface of the plant body and it is basically the dermal tissue which is forming the outer layer of the stem. సో డర్మల్ టిష్యూ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే డర్మల్ టిష్యూని ఈవెన్ దే విల్ బి కాలింగ్ ఇట్ as డర్మిస్. సో బేసికల్గా ఈ డర్మల్ టిష్యూ ఏంటంటే ఇట్స్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ టిష్యూ
very small single layer of tissue which is covering entire portion of the plant or entire parts of the plants or covered by means of dermal tissue or dermis, which is nothing but the single layer of tissue. So basically there are three different types of cells layers which are shown in the dermal tissue. Basically based on the function and location, basically there are three different kind of layers which are present or which are forming the single layer of dermal tissue. Okate in the basically epidermis ante which is forming the outer part is called as epidermis. Inkoti vachesi mesodermis ante middle layer, and final ga vachesi endodermis which is the innermost layer. So manaku bark of the plant తీసుకుంటే బేసికల్ గా ఆ బార్క్ ఆఫ్ ద ప్లాంట్ జనరల్ గా మనకు 3 లేయర్స్ లాగా డివైడ్ అయి ఉంటది అనమాట. సో ఇదంతా డర్మల్ లేయర్ అంటాం, డర్మల్ లేయర్ ఆర్ డర్మిస్ అంటాం. సో డర్మల్ లేయర్ ఆర్ డర్మిస్ ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిడర్మిస్ అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే, రెండోది వచ్చేసి mesodermis, that is a middle layer, and third one వచ్చేసి endodermis, that is the internal layer or innermost layer. So ఈ మూడు లేయర్లు కలిపేసి they will form a single layer called as dermal tissue or the dermis. So coming to the another one, that is basically the ground tissue. Ground tissue ఏంటంటే బేసికల్ గా which is nothing but it is the ground tissue ని ఏమంటాం జనరల్ గా, ground tissue is the one which is making the fillings or it is the one which is generally filling the entire plant body. సో ఏదైతే ప్లాంట్ బాడీ ఉందో, మనం చూస్తున్న ప్లాంట్ బాడీ ఏదైతే ఉంటుందో, మనం ఈ లీవ్స్, ఈ ఎక్స్టర్నల్ లేయర్, వాస్కులర్ బండిల్స్, ఈ లీవ్స్ కాకుండా లోపటుండే వైట్ సబ్స్టెన్స్, వైట్ ప్లాంట్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ టిష్యూ అంటాం. సో ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ మేకింగ్ ద ఎంటైర్ ప్లాంట్ బాడీ. And second one, it is the one basically the ground tissue is the one which is basically involved in maintaining the internal tissues. Okay, okay, whatever the ground tissue is that, then whatever the ground tissue is there, the ground tissue is the one which is maintaining all the internal tissues of the plant in a proper way. So basically it's about the ground tissue which is the one which is making or filling the entire plant body. It is giving the strength, it is giving the stability to all the internal organs, and second one, it is involved in placing all the internal tissues at a particular place. So whatever the gaps which are there, the gaps are filled by means of this ground tissue. So basically గా మనకి మూడు రకాల టిష్యూ ఉంటుంది, పారెన్కైమా, కోలెన్కైమా and స్క్లెరెన్కైమా. So basically there are three different tissues which are nothing but the making the ground tissue. One is the parenchyma, another one is the collenchyma, and third one is the sclerenchyma. So basically the parenchyma ante endi, these are the loosely packed cells of the plant which are basically they are having the chloroplast and also they are loosely packed. అదే కాకుండా అవి చాలా సాఫ్ట్ గా, టెండర్ గా, చాలా తిన్నుగా ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ ద స్మాల్ సెల్స్, వాట్ ఎవర్ ద ప్లాంట్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దిస్ సాఫ్ట్ thin walled loosely packed parenchyma is nothing but the ground tissue is nothing but the parenchyma. సో బేసికల్ గా ఈ పారెన్కైమా అనేది మనకు మూడు రకాలు ఉంటుంది. ఒకటి క్లోరెన్కైమా అంటే క్లోరోప్లాస్ట్ ఉన్నది, ఏరెన్కైమా అంటే జనరల్ గా ఎయిర్ సాక్స్ ఉన్నది అంటే మనకు వాటర్ ప్లాంట్స్ లో, అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరేజ్ ఆఫ్ ద టిష్యూ. సో బేసికల్లీ పారెన్కైమా is the first ground tissue which are very thin walled, and also they are the one which are basically soft thin walled cells, and they are very loosely packed, and they are very immature cells which are carrying the chloroplast called as chloroenchyma, carrying the air sacs or called as parenchyma, and also ground tissue. సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోరెన్కైమా. క్లోరెన్కైమా ఏంటంటే ఇది కొంచెం థిక్, దే ఆర్ థిక్ వాల్డ్ వెన్ కంపేర్డ్ టు ద పారెన్కైమా. దే ఆర్ వెరీ లాంగ్ అండ్ దే ఆర్ వెరీ థిక్. సో దే ఆర్ వెన్ కంపేర్డ్ టు ద పారెన్కైమా. సో పారెన్కైమాతో పోలిస్తే ఏంటంటే కోలెన్కైమా ఏంటంటే దే ఆర్ వెరీ థిక్ వాల్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ లాంగ్ వెన్ కంపేర్డ్ టు ద parenchyma. And coming to sclerenchyma, basically sclerenchyma ఏంది, these are the cells which are very thick walled, and also they are very compactly arranged which nearly no space in between them. So basically parenchyma is the one which is soft, thin walled, and also loosely packed. Collenchyma is the one which is having the thicker walled and also longer cells.
and when compared to parenchyma. And coming to the sclerenchyma is the one which are very thicker in nature, that is they are thick walled, and also they are compactly placed when compared to the other tissue. So basically there is no space between them. So whatever they are compactly arranged, and there is no space within the cell. So ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఈ సెల్స్ అనేది చాలా సన్నగా మనకు సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి. ఇదేంటంటే మనకు చాలా థిక్ వాల్ ఉండి చాలా టైట్ గా ఉంటాయి. అండ్ ఆల్సో స్క్లెరెన్కైమాకి వచ్చే వరకు చాలా కాంపాక్ట్ గా దగ్గరగా మనకు అరేంజ్ అయి ఉంటుంది అనమాట, స్పేస్ లేకుండా. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు క్లోరెన్కైమా అంటే ఏంది, ఎందులో అయితే క్లోరోప్లాస్ట్ ఉంటుందో దాన్ని క్లోరెన్కైమా అంటాము. ఏరెన్కైమా అంటే ఎయిర్ స్పేసెస్ ఉన్నదాన్ని ఏరెన్కైమా. అండ్ ఆల్సో దేర్ ఇస్ స్టోరేజ్ టిష్యూ. సో బేసికలీ దే ఆర్ 3 different usage of parenchyma. So there are 2 different uses of that is in the by means of parenchyma. Coming to the next one, the final one is about the vascular tissue. So vascular tissue గురించి చెప్పుకోవాలనుకుంటే బేసికల్గా మనకు ఫుడ్ ప్లాంట్లో ఫుడ్ తయారవుతుంది, అది ఎస్పెషల్గా లీఫ్లో. అండ్ ఆల్సో మనకు రూట్స్ ఏం చేస్తాయి, జనరల్గా మనకు రూట్స్ వచ్చేసి మినరల్స్ అండ్ వాటర్స్. సో మినరల్స్ అండ్ వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి ఈ రూట్స్. సో ఇవంతా మనకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాస్కులర్ టిష్యూ. అంటే ఇది వాస్కులర్ టిష్యూ ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ సప్లయర్ అనమాట. సో వాస్కులర్ టిష్యూ ఇస్ ద వన్ వేర్ ద మనం ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్ తీసుకుంటే బేసికల్గా మనకి ఏంది, జనరల్గా మనకు ఇక్కడ రూట్స్ ఏంటంటే వాటర్ మినరల్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇది రూట్స్ అనమాట. సో లీవ్స్ ఏం చేస్తాయి, మనకు ఫుడ్ని సింథసైజ్ చేస్తాయి. సో మనకి ఏంది బేసికల్గా ఇక్కడ సింథసైజ్ అయిన ఫుడ్ మనకి వేరే పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడము, అండ్ రూట్స్ అబ్జార్బ్ చేసుకునే వాటర్ మినరల్స్ మనకు కంప్లీట్గా మన కంప్లీట్ ప్లాంట్ సిస్టమ్ మొత్తము డిస్ట్రిబ్యూట్ కావాలి. సో ఈ ప్రాసెస్ అంతా చూసుకునేది వాస్కులర్ టిష్యూ. సో బేసికలీ ద వాస్కులర్ టిష్యూ ఆర్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మినరల్స్, వాటర్ అండ్ ద ఫుడ్. సో వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్ఫర్ చేసేది జైలం. ఓకే, ఈ ఫుడ్ని సప్లై చేసేది ఫ్లోయం. సో ఫుడ్ని సప్లై చేసేది ఫ్లోయం, అండ్ వాటర్ని సప్లై చేసేది xylem. So xylem is the one which is involved in conducting the water and minerals, where the phloem is the one which is involved in conducting the food material. So this is about the thing. So ఇక్కడ మనం ఏంది బేసికల్గా మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చేయొచ్చు. సో మనం ఏంటంటే బేసికల్గా ఒక ప్లాంట్కి జనరల్గా మనము వాటర్ పోసి మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఏంటంటే బేసికల్గా మనము ఒక ప్లాంట్ తీసుకొని ఆ చిన్న చాలా ఇమ్మెచ్యూర్ యంగ్ ప్లాంట్ తీసుకొని ఆ యంగ్ ప్లాంట్కి ఏంటంటే ఈ రూట్స్కి మనము రెడ్ కలర్ సొల్యూషన్ ఆ రెడ్ కలర్ వాటర్ని మనము సప్లై చేస్తాం రూట్స్కి. ఈ రెడ్ కలర్ వాటర్ ఎప్పుడైతే మనం సప్లై చేసినాక ఏంటంటే బేసికల్గా మనము ఈ ప్లాంట్ని ఇక్కడ కట్ చేసినాక మనం అబ్జర్వ్ చేయవచ్చు కొంచెం వరకు ఏంటంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ వాటర్ అనేది అపియర్ అవుతుంది. సో మనకి ఏంది జనరల్గా రూట్స్ అనేది బేసికల్గా వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేయడంలో యూస్ఫుల్ అవుతుంది అని ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం స్టెమ్ కట్ చేస్తామో ఆ స్టెమ్ సర్ఫేస్ మీద మనకు రెడ్ కలర్ వాటర్ అనేది అపియర్ అవుతుంది అనమాట. ఈ రెడ్ కలర్ వాటర్ అనేది బేసికల్గా బికాస్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ బై ద రూట్స్. సో ఈ రూట్స్ ద్వారా వస్తుంది, మనం ఆ విధంగా ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా చెప్పొచ్చు అనమాట. సో టేకింగ్ ద టీఎస్ ఆఫ్ ద స్టెమ్ we can observe under the microscopy where the red color pink pigment or the color will be appearing in the plant. సో బేసికల్గా మనము ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఏంటంటే జనరల్గా ఇక్కడ జైలం ఏదైతుందో ఇక్కడ మనం ఈ అపియరెన్స్లో చూసుకుంటే ఈ మొత్తం టీఎస్ ఆఫ్ ద స్టెమ్లో తీసుకుంటే బేసికల్గా ఈ రెడ్ కలర్ ఏదైతే అపియర్ అవుతుందో అది ఫ్లోయం. So xylem. So whatever the part which is appearing red in color is the xylem tissue. So ఈ రెడ్ కలర్ అపియర్ అయ్యేదంతా xylem అన్నమాట. సో అది కాకుండా మనం బ్లాక్ కలర్ అపియర్ అయ్యేదంతా ఫ్లోయం. సో xylem is the one which is the tissue which is involved in the responsible for the transportation of the minerals away from the roots. So basically xylem is involved in the transportation of the water and minerals that is away from the roots. So basically xylem is the one which is involved in the conducting the minerals and the
minerals and the water. And coming to phloem, dark shaded ఏదైతే ఉందో ఆ డార్క్ షేడెడ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ షోయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫ్లోయం. సో వాస్కులర్ టిష్యూలో మనకు జైలం అండ్ ఫ్లోయంని కలుపుకొని మనము వాస్కులర్ టిష్యూ అంటాం. సో మనకు ఫ్లోయం ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. వాటిని మనం వాటిని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఫోటోసింథటిక్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ఆర్ దే ఆర్ నథింగ్ బట్ నోన్ యాజ్ కండక్టింగ్ ఆఫ్ ద వాస్కులర్ టిష్యూ. బోత్ ద xylem and the phloem are together called as phloem bundle. సో బేసికల్ గా మనం ఏం మాట్లాడుకోవచ్చు, ఇక్కడ చూస్తున్న ఈ రెడ్ కలర్ స్పాట్ ఏమో xylem అండ్ ఈ బ్లూ కలర్ స్పాట్ ఏదైతుందో అది phloem. సో బేసికల్ గా ఇది ఏమంటాం మనము, ఈ బేసికల్గా ఇక్కడ చూసుకుంటే మనము xylem ఏం చేస్తుంది, ఇట్ విల్ ఆల్వేస్ టేక్ ద వాటర్. అక్కడ చెప్పుకున్నట్టు మనము xylem ఈజ్ ద వన్ విచ్ ఇస్ ఆల్వేస్ టేకింగ్ ద వాటర్ అవే ఫ్రమ్ ద రూట్స్ ఇన్ టు ద ప్లాంట్ సిస్టమ్. అదే మన phloem ఏం చేస్తుంది, phloem విల్ ఆల్వేస్ టేక్ అవే ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ద photosynthetic organs టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, విత్ మే బి రూట్స్ ఆర్ ఇట్ మే బి స్టెమ్ ఆర్ ద లీవ్స్. ఓకే, బేసికల్గా మనకి phloem ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్ అవే ఫ్రమ్ ద దట్ ఈస్ దట్ ఫుడ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అవే ఫ్రమ్ ద ఫోటోసింథటిక్ పార్ట్, అంటే ఫ్రమ్ ద లీఫ్ టు ద రెస్ట్ ఆఫ్ ద అదర్ ప్లాంట్స్. దట్ ఈస్ ద phloem యాక్టివిటీ. Okay, xylem is the one which is involved in the conductivity of water, and the phloem is the one which is involved in the transportation of the food material from the photosynthetic parts of the plant. So this is the function of the xylem and the phloem, and together they are called as vascular bundles. So they are nothing but the vascular bundle. So xylem and phloem are together called as vascular bundle. So ఇదే కాకుండా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, బేసికల్ గా మన ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈస్ కవర్డ్ విత్ ద xylem and phloem. సో దే ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు సపోర్ట్ మెకానికల్లీ టు ద ప్లాంట్ సెల్ అన్నమాట. సో బేసికల్ గా మనం ఏం చూసుకోవచ్చు, ఇక్కడ ఏం చెప్తున్నానంటే మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ xylem and phloem cells ఉన్నాయి. సో మనకి ఏంటి, xylem is the one which is involved in conducting the water and minerals, and phloem is the one which is involved in conducting the food material. సో బేసికల్ గా మనకు xylem ఏంది, xylem is basically it's made up of vessels, tracheids and also fibers. సో xylem అనేది it's made up of vessels, tracheids and also fiber. That is in case of xylem. And phloem దగ్గరికి వచ్చేవరకు ఏంది, స్టీవ్ సెల్స్ కానీ కంపానియన్ సెల్స్ కానీ కంపానియన్ సెల్స్, స్టీవ్ సెల్స్, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దే ఆర్ ద వన్ విచ్ ఆర్ మేకింగ్ ద phloem. సో బేసికల్ గా దీస్ ఆర్ ద different cells of the xylem, and these are the different tissues or the different cells present within the tissue of the phloem. అంటే entire phloem conductivity is made up of steve cells and the companion cells, whereas the phloem conductivity is made up of the vessels and also tracheids and the fiber. So this is the phloem complete tissue is made up of this kind of three kind of cells of the tissue, and entire conductivity of the phloem is made up of the steve cells and the companion cells. So basically it is like the phloem is always in adjacent to the, or the xylem is always in adjacent to the phloem. So phloem is the one which is involved in the conducting the food. So ఇక్కడ లీఫ్ నుంచి మనకి ఏమైతుంది, ఫుడ్ మనకి యారో రూపంలో ఫుడ్ ఈస్ కమింగ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇది xylem ఏంది, బేసికల్ గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ద వాటర్ ఏ విధంగా ఫ్రమ్ ద roots to the other parts of the plant. So water and minerals are carried by the xylem from the roots to the other parts of the plant, whereas the photosynthetic element, that is the photosynthetic what we will say substances which are synthesized in the leaves are generally carried from the leaves to the other parts of the stem. So these are the basically it's both the time. So it's about the xylem and the phloem which are involved in the vascular bundle. So vascular bundles are the one which are making up the xylem and the phloem. So xylem and the phloem are the one which are basically making up the vascular bundles of the plant, which are providing the mechanical support, and also they are involved in conducting the food and the water and the minerals. So while coming to the summarization of the plant tissue, basically గా మనం ఏం మాట్లాడుకుంటాం, cell is the basically structural and functional unit of a organism. Even the plant is also coming under this category where the cell is the structure and function.
ఓకే, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సెల్ ఈస్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఇంకోటి ఏంటంటే బేసికల్గా మనం ప్లాంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అండ్ ఆల్సో దే మెనీ సెల్స్ ఆర్ ప్రజెంట్ విచ్ ఆర్ డిఫర్ ఇన్ ద సైజ్, differ in the shape, size, and also they show the diversity, whereas they are also n number of cells అంటే చాలా number of cells అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో cell plant tissue is the one where the cell is its structure and functional unit. So coming to the మనం డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే అబ్జర్వింగ్ ద సెల్స్ ఇన్ ద ఆనియన్ పీల్ కానీ లీఫ్ సెక్షన్ కానీ మనం అంతా క్లియర్ కట్గా యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంది బేసికల్గా మనకు సైంటిస్ట్ స్టడీ ద్వారా ఏం చెప్పారంటే దే ఆర్ 4 different tissues. One is the meristemic tissue, another one is the dermal tissue, third one is the ground tissue, and fourth one is the వాస్కులర్ టిష్యూ. సో ఈ డిఫరెంట్ టిష్యూస్ ఏవైతున్నాయో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెరిస్టెమిక్ టిష్యూ ఏంటంటే పైనుంచి మనకు పూత రావడం, పైన చెట్టు పెరగడం, కాండం అనేది దాన్ని వెడల్పు కావడం అనేది మెరిస్టెమ్ తీసుకుంటుంది రిపేర్ సిస్టమ్. ఇంకోటి రెండోది వచ్చేసింది డర్మల్ టిష్యూ. డర్మల్ టిష్యూ ఏంటంటే కంప్లీట్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్ అనేది ఇట్స్ మేడప్ ఆఫ్ డర్మల్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ ఏంటంటే మనకు లోపట ఉన్న వాస్కులర్ టిష్యూకి సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఏదైతుందో దాని గ్రౌండ్ టిష్యూ ద్వారా ఫిల్ అవుతుంది. అండ్ వాస్కులర్ టిష్యూ ఏంటంటే ద జైలం అండ్ ఫ్లోయం విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్టివిటీ ఆఫ్ ద వాటర్ అండ్ ద ఫుడ్ మెటీరియల్. సో బేసికల్గా మనకి ఇక్కడ మాట్లాడుకోవాలంటే జనరల్గా మనకు మెరిస్టెమ్ టిష్యూ అనేది 3 రకాలు ఉంటుంది. అదొకటి అపికల్, లాటరల్ అండ్ ఆల్సో ఇంటర్ క్యాలరీ. ఇంకోటి డర్మల్ టిష్యూ అనేది మనకి ఎపిడర్మిస్, మీసోడర్మిస్ అండ్ ఎండోడర్మిస్, ఈ 3 లేయర్స్ కలిపి ఒక్క సింగిల్ లేయర్ ఆఫ్ డర్మిస్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి కవరింగ్ ద ఎంటైర్ మెచ్యూర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఇంకోటి గ్రౌండ్ టిష్యూ, మనకి డర్మల్ టిష్యూకి మనకు వాస్కులర్ టిష్యూకి మధ్యలో ఉన్న ఫిల్లింగ్ గ్యాప్ ఏదైతుందో ఆ స్ట్రెంత్ మెకానికల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ని గ్రౌండ్ టిష్యూ అంటాం. దీంట్లో మనకు ప్యారెన్ కైమా, కోలెన్ కైమా, స్ప్లీనన్ కైమా అని ఉంటుంది. అండ్ వాస్కులర్ టిష్యూ ఏదైతుందో వాస్కులర్ టిష్యూ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మినరల్స్ ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ ద వాటర్. సో ఫైనల్గా మనం ఇక్కడ డీటెయిల్గా మనము కండక్టింగ్ టిష్యూ ఆఫ్ ద ప్లాంట్ అనేది మాట్లాడుకుంటాం, బేసికల్గా ఫ్లోయం అండ్ జైలం. సో ఫ్లోయం ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్ 3 different ఎలిమెంట్స్ అండ్ మోస్ట్లీ స్టీవ్ సెల్స్ అండ్ ఆల్సో స్టీవ్ కండక్టింగ్ సెల్స్ అండ్ కంపానియన్ సెల్స్. ఇంకోటి మనం జైలం వచ్చేసి బేసికల్గా మనకు జైలం ఫైబర్ కానీ లేకపోతే వెజిల్స్ కానీ ట్రెకాయిడ్స్ అనేది దే ఆర్ ద 3 elements ఆఫ్ ద జైలం. సో బేసికలీ జైలం అండ్ ద ఫ్లోయం దే ఆర్ ప్రజెంట్ adjacent together mostly in the second layer, or they may be mostly into the internal part of the stem. They are involved in the conducting the minerals, water and also food material. So basically arrows ఏవైతున్నాయో that is providing the direction of the flow of the material. For example, the xylem is the one which is conducting the water from the roots to the stem, and the phloem is the one which is basically involved in conducting the food material, mostly the photosynthetic food material from the tissue, that is the organs, to the different parts of the plant. So that is basically the arrows will be from the toppermost, that is from the aerial parts to the other parts of the plants. So this is about the entire topic. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనము ఈ సెకండ్ చాప్టర్లో ఇప్పటివరకు మాట్లాడుకుందంతా మనం ఓవర్వ్యూ అండ్ ఆల్సో టాపిక్ ఇన్ డీటెయిల్ అండ్ ఆల్సో సమ్మరైజేషన్. సో ఇవన్నీ డీటెయిల్గా మనం చూసుకుంటే మీరు ఏ టాపిక్ అయినా ఇన్ డీటెయిల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ప్రతి ఒక్క సెగ్మెంట్ మళ్ళీ మీరు ప్లే చేసుకొని వీ క్యాన్ గో విత్ ద క్లారిటీ ఆఫ్ ద concept. So basically it's about the plant tissue where we explained each and every tissue or the plant tissue which is making the plant. సో బేసికల్గా ప్లాంట్ ఏ విధంగా ఎన్ని టిష్యూస్తో ఏర్పడి ఉంటుంది, ఆ టిష్యూస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది కొంచెం బ్రీఫ్గా మనము ఈ స్టాండర్డ్ ప్రకారంగా వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద టాపిక్స్ ఇన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ యాక్టివిటీతో సహా ఇంపార్టెంట్ అన్ని మనం కవర్ చేసినాం. సో బేసికల్గా మీరు ఈ వీడియో నచ్చితే యూ కెన్ గో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Thank you for listening.